నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు. సో ట్రేడ్ మార్కెట్లో యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రేడ్ డీల్స్ వల్ల ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉండబోతోంది, మరి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయొచ్చు. అయితే ఏంటంటే టీవీని మ్యూట్ చేసి మాత్రమే తప్పనిసరిగా కాల్ చేయండి. టీవీని మ్యూట్ చేసి కాల్ చేయడం వల్ల ఏంటంటే యాక్చువల్గా మీరు ఏ స్క్రిప్ట్ అడుగుతున్నారో క్లియర్గా వినపడుతుంది. వినపడడం వల్ల ఏంటంటే మేము క్లియర్గా ఇక్కడి నుంచి సలహా సూచన ఎక్స్పర్ట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి దయచేసి మా సూచనను మన్నించి తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి ఓన్లీ మొబైల్లోనే మాట్లాడండి తప్పనిసరిగా. సో ఏంటంటే మీరు 2 స్క్రిప్ట్స్ చెప్పండి. 2 స్క్రిప్ట్స్ అయితే చెక్క మనం ఏంటంటే వెంటనే చాలామందిని మనం లైన్లో తీసుకోగలిగే పాసిబిలిటీ ఉంటుంది తప్పనిసరిగా. సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మరి వారంలో అంటే మన ట్రేడ్ డీల్స్ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతోంది సార్? ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతోంది? అలాగే అంటే 2 రోజులు అలాగే ఆర్బీఐ పరపతి మీటింగ్ కూడా అయింది కదా, దాన్ని బేస్ చేసి కూడా ఎట్లా ఉండబోతోంది సార్? జస్ట్ బ్రీఫ్ చెప్తారా? ఈరోజు మార్కెట్లు గ్యాప్ అప్ తో ఓపెన్ అయినా కూడా మనం ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ లోనే వస్తుందండి సార్. సో ఓపెన్ మనకి 25,888 వరకు ఓపెన్ అయ్యి 25,922 వరకు అంటే పెరిగింది. ఓపెనింగ్ పెరిగిన తర్వాత సస్టైన్ అవ్వలేకపోతుందండి, హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వలేకపోతుంది. అక్కడి నుంచి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుందండి. ప్రస్తుతం అయితే కొంచెం డౌన్ లోనే కనిపిస్తుంది మార్కెట్ సార్. సో కొంచెం ఇక్కడ చిన్న ప్రాఫిట్ బుకింగ్ అంటే బాగా పెరగటం వలన చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి ప్రస్తుతం సార్. ఇది డౌన్ ట్రెండ్ వస్తుందా అంటే డౌన్ ట్రెండ్ ఏం కాదండి, కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే వాణిజ్య ఒప్పందం ప్రభావం వల్ల మనకి మార్కెట్లో అయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయినాయండి. ఇది ఈ సంయుక్త ప్రకటన ఏదైతే చేశారో సార్, అమెరికాను ఇండియా కలిపి అవును సార్, 50% టారిఫ్లని 18% మేము తగ్గిస్తున్నామని సంయుక్తంగా ప్రకటన చేశారు. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. అవును సార్. అమెరికా టారిఫ్లు అయితే తగ్గించింది కానీ సంయుక్త ప్రకటన అయితే రాలేదు కూడా అనిశ్చితే అని చెప్పుకున్నాం. సో సంయుక్త ప్రకటన వచ్చింది. సో క్లారిటీలన్నీ వచ్చేసి మనకి. సో ఇప్పుడు దానికి ఇబ్బంది ఏం లేదు. రెండోది వచ్చేస్తే ఎఫ్ఐఐస్ డిఐఎస్ పరంగా చూసుకుంటా ఉంటే మొట్టమొదటిసారి డిఐఎస్ ఎఫ్ఐఐస్ ని క్రాస్ చేసి నిఫ్టీ 50లో వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ని హోల్డ్ చేస్తున్నారండి. డిఐఎస్ ప్రస్తుతం డిఐఎస్ వచ్చేసి 24.8% నిఫ్టీ 50లో హోల్డ్ చేస్తూ ఉంటే ఎఫ్ఐఎస్ వచ్చేసి 24.3% హోల్డ్ చేస్తున్నారు. సో ఇక నుంచి మనకి ఎఫ్ఐఎస్ బయటికి వెళ్ళినా మార్కెట్ ఏదో అయిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఎస్ వాటా చాలా వరకు తగ్గిపోయి ఉంది. సో ముఖ్యంగా డిఐఎస్ ఎక్కువ హోల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెన్షన్ ఫండ్స్ ఎక్కువగా మనకి మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినాయండి, సిప్స్ లోకి వచ్చినాయి. సో దాంతో డిఐఎస్ ఎక్కువ డామినేట్ చేశారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కూడా మన రీటైలర్స్ అండ్ డిఐఎస్ ఏ విధంగా మూవ్మెంట్ అంటే ఏ విధంగా బయింగ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మార్కెట్ అనేది మూవ్ అవుతుందండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే ఓపెనింగ్ అయిపోయిందండి, గ్యాప్ అప్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం చిన్న తక్కువ రేంజ్ లో మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది మూర్తి గారు. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్ మన కాలర్స్ తీసుకుందాం. సో సార్ వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. పీజీ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ అండి. ప్రజెంట్ రేట్లు కొనొచ్చా? ఫ్రెష్ బై తీసుకోవచ్చండి పీజీ ఎలక్ట్రానిక్స్. అయితే ఈ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. 640 రూపాయలు దాటిన తర్వాత మళ్ళీ మీరు క్వాంటిటీని యాడ్ చేయండి. ప్రస్తుతం తీసుకునే క్వాంటిటీ అయితే చాలా తక్కువగా తీసుకోండి. ప్రస్తుతం 594లో ట్రేడ్ అవుతుంది సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రంగారావు గారు ఘంటసాల నుండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. జయా ఫైనాన్స్ 339లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300లో, హెరిటేజ్ ఫుడ్ 419లో ఉన్నాయండి. ఇటు ఉంచుకోవచ్చా? అలా ఫండమెంటల్స్ బాగున్నాయా? రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే 3 సంవత్సరాల పైన చూస్తున్నాను నేను. చెప్పండి. జియో ఫైనాన్స్ తర్వాత 2 స్టాక్లు అండి, రిలయన్స్, హెరిటేజ్ ఫుడ్. ఓకే ఓకే. రంగారావు హెరిటేజ్ ఎంతలో తీసుకున్నారు? 419. ఓకే సార్. సో ఓకే అండి. జియో ఫైనాన్స్ ఎంతలో తీసుకున్నారండి? 339 అండి. 339. జియో ఫైనాన్స్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 265 నుంచి 270 మధ్యలో అంటే ప్రస్తుతం ఉన్న రేట్ మధ్యలో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. రిలయన్స్ ఎంతలో తీసుకున్నారండి? 13 తీసుకోవాలండి. ఇప్పుడు సగం అయింది కదా, 50 షేర్లు వచ్చినాయి, 1300లో ఉన్నాయండి. హోల్డ్ చేయండి సార్. 1461లో ఉంది, హోల్డ్ చేయండి. మళ్ళీ 1600 వరకు వెళ్తుంది రిలయన్స్, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు.
పర్వాలేదండి. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ ఎంతలో తీసుకున్నారు? మూర్తి గారు ఎంతలో తీసుకున్నారండి? సార్ 419 అండి. 378లో ఉందండి ప్రస్తుతం. సార్. సో ఇది కూడా హోల్డ్ చేయొచ్చు సార్, పర్వాలేదు. ఇమీడియట్ గా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి. సో మనకి 340 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది. మనకి 340 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి, అక్కడ నుంచి పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 4% పెరిగిందండి, హోల్డ్ చేయొచ్చు. ఓకే, కుదిరితే ఇక్కడ కొంత క్వాంటిటీ యావరేజ్ చేయండి. ఓకే, అది సార్. రైట్ సార్ ఆ రకంగా ముందుకెళ్ళండి రంగారావు గారు. సో మరో కాదు అండి, లీలాకృష్ణ గారు పొన్నూరు నుండి. నమస్తే సార్. నమస్తే అండి వెంకట గారు. సార్ ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే. నా దగ్గర హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ 10% ప్రాఫిట్ లో ఉంది. హలో. ఓకే. సార్ వింటున్నారండి సార్. అట్లాగే లెమన్ టీ హోటల్స్ 10% లాస్ లో ఉంది. పూనావాలా 10% ప్రాఫిట్ లో ఉంది. 3 అమ్మేయచ్చా, హోల్డ్ చేసుకోవాలా? హెచ్సిజి అయితే ప్రాఫిట్ బుక్ చేయండి సార్. ప్రస్తుతానికి కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఈ జోన్ లో, ప్రాఫిట్ బుకింగ్ చేయండి. లెమన్ ట్రీ 130 రూపాయలు దాటితే పెరగడానికి ఛాన్స్ ఉంది. 130 రూపాయలు దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఓకే. అలాగే పూనావాలా ఎంత ఉందండి? 10%. 3.84. 3.54లో ఉంది. పూనావాలా అయితే హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది. 475 దాటితే మనకి 560 వరకు వెళ్ళిపోతుందండి పూనావాలా. హోల్డ్ చేయండి సార్. ఈ రోజు కూడా మనకి 4.67% పెరిగింది. ప్రస్తుతం ఏం ప్రాఫిట్ బుకింగ్ చేయొద్దు, హోల్డ్ చేయండి సార్. రైట్ అండి సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సత్యనారాయణ గారు గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. ఓఎన్డీసీ వచ్చి 310లో ఉన్నాయండి. ఆయిల్ ఇండియా కార్పొరేషన్ వచ్చేసి 500లో ఉన్నాయి. టార్గెట్ ప్రైజెస్. నమస్తే సార్. నమస్తే అండి. ఓఎన్జీసీ ఎంతలో ఉన్నాయి? ఓఎన్డీసీ 310లో ఉన్నాయి. 310లో ఉన్నాయి. ఆయిల్ ఇండియా? ఆయిల్ ఇండియా 500లో ఉన్నాయి. 500. రెండు పర్వాలేదండి, హోల్డ్ చేయండి. టార్గెట్ ప్రైజ్ 200 చెప్తాను, టార్గెట్ చెప్తాను. 267లో మనకి ఓఎన్జీసీ ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఓఎన్జీసీలో 12వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి. ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మీరు హోల్డ్ చేయండి. అండ్ షార్ట్ టర్మ్ లో టార్గెట్ వచ్చేసి 340 వరకు ఉందండి. షార్ట్ టర్మ్ టార్గెట్ మీరు హోల్డ్ చేసి, ఈసారి రిజల్ట్స్ బెటర్ గా వస్తే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బెటర్ గా రాగానే మీరు ఇమీడియట్ గా యావరేజ్ చేయండి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే ఆయిల్ ఇండియా కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. ఆయిల్ ఇండియాకి రిజల్ట్స్ వచ్చేసి రేపు ఉన్నాయండి. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఆయిల్ ఇండియా కూడా కొద్దిగా యావరేజ్ చేసుకుని, అంటే రిజల్ట్స్ బెటర్ గా వస్తాయి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. 590 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. సార్ రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. చాయ్ సిన్ ఒకటండి. సాయి సిల్క్ సార్. చాయ్ సిన్ చాయిస్ ఇన్. దీపక్ నైట్ రైడర్. దీపక్ నైట్ రైడర్. నైట్ రైడర్. ఓకే. ఓకే, దీపక్ నైట్ రైడ్స్. ఇండోబోరెక్స్. సార్ ఫ్రెష్ అండి, హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ చేస్తున్నానండి. ఎంతెంతలో? చాయ్ సిన్ వచ్చి 777 అండి. ఓకే. దీపక్ నైట్ రైడర్ 1690 అండి. ఓకే సార్. ఇండోబోరెక్స్ వచ్చి 266 అండి. 266. ఓకే. హోల్డ్ చేయొచ్చా? చాయిస్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 764లో ఉందండి, హోల్డ్ చేయండి. కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. సో ఈ ప్రైస్ లో మీకు కొంచెం కన్సాలిడేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. మీరు 777లో తీసుకున్నారు, ప్రస్తుతం 764లో ట్రేడ్ అవుతోంది. ఈ ప్రైస్ కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుందండి. ఒక 4 రోజుల పాటు ఈ ప్రైస్ జోన్ లోనే ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దీపక్ నైట్ రైడ్ 1640లో ఉందండి. మీరు ఎంతలో తీసుకున్నారు? 1690. 1690. అవును సార్. 1700 దగ్గర మనకి మేజర్ గా రెసిస్టెన్స్ ఉందండి, పైకే పెరుగుతుందండి. హోల్డ్ చేయండి. 1700 దాటితే మళ్ళీ మీకు 2100 వరకు వెళ్ళిపోతుందండి. సో దీపక్ నైట్ రైడ్ హోల్డ్ చేయండి, పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఇండోబోరెక్స్. అవును సార్. ఇండోబోరెక్స్ ఎంతలో తీసుకున్నారండి? 266 అండి. 244లో ఉందండి. 235 నుంచి 240 మధ్యలో మనకి సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. అక్కడ వరకు వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. 235 దగ్గర మీరు మేజర్ గా సపోర్ట్ ఉంది.
ఆ జోన్ చూడండి, ఆ జోన్ దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి. కొంచెం టైం ఇవ్వండి, ఇండో ఫోరెక్స్ ఇమీడియట్గా పెరగదు, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, 3 నెలలాగా టైం తీసుకుంటుంది. సార్ అదండి, ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరో కాల్ అండి, రమేష్ గారు తిరుపతి నుండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. సువేన్ లైఫ్ సైన్సెస్ లాస్ట్ లోనే ఉంది కాదు, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా ఒకటి? సీజీ పవర్ ఇప్పుడు ఎక్వైర్ చేసుకోవచ్చా? ఓకే, హలో, ఎస్ సార్ విన్నారండి. సువేన్ ఎంతలో ఉందండి? సువేన్ 270 అండి. 270. మీరు ఎప్పుడు తీసుకున్నారండి? లాస్ట్ ఇయర్ జూలై ఆ టైంలో తీసుకున్నారా? అవునండి. ప్రస్తుతం 163లో ఉంది. యావరేజ్ ఈ ప్రైస్ లో వద్దు సార్, 180 దాటితేనే యావరేజ్ చేయండి సువెన్ లో. సరే అయితే సో 180 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొద్దిగా పెరుగుతుందిగా రీసెంట్ గా మనం చూసుకుంటే, జనవరి లాస్ట్ వీక్ నుంచి కూడా పెరుగుతానే ఉంది. ఆల్మోస్ట్ 125 ఆ జోన్ నుంచి పెరుగుతా వచ్చింది, 126 నుంచి పెరుగుతుందండి. 180 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అక్కడ కొద్దిగా మనకి మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సీజీ పవర్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు కదా, తీసుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 710 రూపాయలు దాటిన తర్వాత మళ్ళీ క్వాంటిటీని యాడ్ చేయండి సార్. రైట్ సార్. సో నాగార్జున గారు కుక్కట్పల్లి నుండి మరో కాల్ అండి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిర్జ ఇంటర్నేషనల్ ఒకటి, ఇంకోటి హిమ్మత్ సింకా సీడ్ ఒకటి, ఎక్కడ బై చేయాలి? జిఎండిసి ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు? 20% ప్రాఫిట్ లో ఉన్నాం. జిఎండిసి ప్రాఫిట్, ఓకే సార్. జిఎండిసి ఇప్పుడే ఎందుకు ప్రాఫిట్ అనుకుంటున్నారు? మనకి మధ్య న్యూస్ కూడా వచ్చింది కదా. అవునవును సార్, మరి హోల్డ్ చేయమంటే కారిడార్ కూడా అనౌన్స్ చేశారు కదండి, రేర్ ఎర్త్ మెటీరియల్ కారిడార్. సో మిర్జా ఇంటర్నేషనల్ వచ్చేసి కొద్దిగా కన్సల్టేషన్ లో కనిపిస్తోందండి. మీరు 41 దాటిన తర్వాత తీసుకోండి సార్, ఇప్పుడే వద్దు. 41 దాటిన తర్వాత మిర్జా ఇంటర్నేషనల్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. కొంచెం ఇదంతా కన్సల్టేషన్, టెక్నికల్ గా కన్సల్టేషన్ లో కనిపిస్తోందండి. అలానే హిమ్మత్ సింగ్ వచ్చేసి 122.30, ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారు కదా మీరు. ఇది కూడా 128 దాటిన తర్వాత తీసుకోండి సార్, ఇప్పుడే వద్దు. 128 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకొచ్చి ప్రస్తుతం 122.30లో ఉంది. అలానే జిఎండిసి 20% ప్రాఫిట్ లో ఉన్నారు, ఏం చేయాలని అడుగుతున్నారు. నేనైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే దాంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటే 50% ప్రాఫిట్ బుక్ చేయండి, మొత్తం ప్రాఫిట్ బుక్ చేయొద్దు. టెక్నికల్ గా కూడా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మళ్ళీ మీకు 650 కనుక క్రాస్ అయింది అంటే మాత్రం జిఎండిసి ఇంకా బాగా పైకి వెళ్ళిపోతుందండి. ఆల్మోస్ట్ మనకి 800 మార్కుని అయితే టచ్ చేస్తుంది జిఎండిసి తొందరలో. 650 క్రాస్ అయితే మాత్రం నా పర్సనల్ సజెషన్ అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఏం బుక్ చేయొద్దని చెప్తాను. మీకు అవసరం అయితే మాత్రం ఒక 50% ప్రాఫిట్ బుక్ చేయండి. రైట్ సార్. సార్ అదండి, అట్లా ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్. సో సార్ నరేష్ గారు హైదరాబాద్. సార్ నమస్తే అండి. నమస్తే ఎస్ సార్. సార్ రూట్ మొబైల్స్ 1778లో ఉన్నాను. రూట్ మొబైల్ 1778 యావరేజ్ ప్రైస్ అలా తీసేయాలి. ఓకే, 60% లాస్ట్ లో ఉంది సార్. అవునండి, 778లో తీసుకున్నారు మీరు. ఎప్పుడండి లాస్ట్ ఇయర్ అక్టోబర్ అట్లా తీసుకున్నారా? అవునవును సార్. కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది సార్, బాగా టెక్నికల్ గా బాగా డౌన్ కనిపిస్తోంది. సో రీసెంట్ గా కూడా చైర్మన్ రిజైన్ చేశారు, కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ రోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. నా సజెషన్ అయితే క్వాంటిటీ అయితే ఒక 50% ఇమీడియట్గా కట్ చేసేసేయండి. 50% క్వాంటిటీ తగ్గించేసేయండి. తగ్గించేసిన క్వాంటిటీ తీసుకెళ్ళి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి సార్. ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది సార్. రైట్ సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సుమలత గారు హైదరాబాద్. నమస్తే మేడం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ వెంకట సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను చోలా ఫైనాన్స్, ఎస్బీఐ, టైటాన్, ఫ్రెష్ బై చెప్పగలను సార్. సోలా వైనియాడ్ సార్. చోలా ఫైనాన్స్ సార్. చోళమండలం ఫైనాన్స్, ఓకే. చోలా ఫైనాన్స్, ఎస్బీఐ. చోళమండలం ఫైనాన్స్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఎస్బీఐ కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. మూడోది ఏంటిదండి? టైటాన్.
ఎస్బీఐ మేము ఆల్రెడీ టార్గెట్ కూడా ఇచ్చాం 1500 అని, మూర్తి గారు మన ఛానల్లోనే చెప్పాం 1500 టార్గెట్కి వెళ్తుందని. ఆల్రెడీ ఇప్పుడు 1100కి వచ్చేసింది. ఎస్ సార్ సో అదృష్టం. 1500 దగ్గరలోకి వచ్చేస్తుందండి, వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. టైటాన్ కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. 4200 ఎంతో ఉంది. ఎస్ మేడం, మేడం మీరు ఇంక దూసుకెళ్ళిపోవడమే. ఎస్ మేడం, ఓకే అండి మేడం, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. మేడం వెంకటేష్ గారు నారాయణపేట నుండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రెండు స్టాక్ సార్, ఒకటి సెన్కో గోల్డ్, ఒకటి ఇండో తాయి సార్. సెన్కో గోల్డ్, ఇండో తాయి. ఓకే, ఫ్రెష్ అండి, హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ చేసుకున్నా సార్, అది లాస్ ఉంది సార్ బాగా. సెన్కో గోల్డ్ ఎంతలో అండి? 535 తీసుకున్నా సార్ 2 సంవత్సరాలు. ఓకే, రెండోదండి? ఇండో తాయి 270 తీసుకున్నా సార్. ఓకే, సెన్కో గోల్డ్ చూసుకుంటే మనం లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి దగ్గర నుంచి ఫిబ్రవరి వరకు, అంటే 1 ఇయర్ నుంచి కూడా చాలా చిన్న రేంజ్ లో కన్సాలిడేషన్ అవుతుందండి. ఒక 100 రూపాయల రేంజ్ లోనే కన్సాలిడేషన్ జరుగుతుంది. సెన్కో గోల్డ్ మళ్ళీ పైకి రావాలి అంటే టెక్నికల్ గా 405 రూపాయలు దాటాలండి. 405 రూపాయలు దాటితేనే సెన్కో గోల్డ్ పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో అంతా కూడా టైం పాసే, అంటే మనకి ఓన్లీ కన్సాలిడేషన్ జోనే, పైకి వెళ్తుంది కిందకు వస్తా ఉంది, ఈ విధంగా ఉంటుంది. సో 405 మార్క్ ప్రస్తుతానికి కిందకు వచ్చే ఉద్దేశం ఏం లేదులేండి. సెన్కో గోల్డ్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది, బేరిష్గా ఏం లేదు. అలా అని చెప్పేసి బుల్లిష్గా కూడా కనిపించట్లేదు. 405 దాటిన తర్వాత మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇండో తాయి కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి సార్, ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ హోల్డ్ చేస్తాను నేను అని అనుకుంటే మాత్రం 235 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరొకళ్ళండి, నరేష్ గారు హైదరాబాద్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఎల్కాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 600 లో ఉన్నాయి సార్. అలాగే గాడ్ఫ్రై ఫిలిప్స్ వచ్చేసి 3000 లో ఉన్నాయి సార్. కంటిన్యూ చేసుకోవచ్చు సార్, ఏం చేయమంటారు సార్? రెండోది ఒకసారి చెప్పండి. గాడ్ఫ్రై ఫిలిప్స్. ఓకే, ఎలికాన్ ఎంతలో ఉన్నాయండి? 600 సార్. ఎలికాన్ హోల్డ్ చేయండి సార్, 475 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రీసెంట్ గానే మనకి డౌన్ ట్రెండ్ నుంచి అప్ సైడ్ కి స్టార్ట్ అయిందండి. 360 మార్క్ దగ్గర నుంచి కూడా పైకి వస్తా ఉంది. ప్రస్తుతం 448లో ఉంది. 470 దాటిన తర్వాత 475 అబోవ్ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. కొద్దిగా టైమే ఉంది ఎలికాన్ ఇంజనీరింగ్ కి. అలానే గాడ్ఫ్రై వచ్చేసి 3000 చేంజ్ అన్నారు కదా. గాడ్ఫ్రై ఫిలిప్స్ కొంచెం టైం తీసుకుంటుంది సార్, కనీసం 3 to 6 months టైం తీసుకుంటుంది మళ్ళీ రికవరీ అవ్వాలి అంటే. మళ్ళీ మీరు ఈ ప్రైస్ లో యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దండి. 2400 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 2400 తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ గాడ్ఫ్రై ఫిలిప్స్. అయితే మీకు టైం పడుతుందండి, ఒక 3 to 6 months అయితే టైం పడుతుంది. రైట్ రైట్ సార్, అదండి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరొకళ్ళండి, వెంకటేష్ గారు ఏలూరు నుండి. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఎల్ఐసి, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ చేశాను సార్. అవి కంటిన్యూ చేయమంటారు సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎల్ఐసి, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్. మ్యూచువల్ ఫండ్ చేయటం అంటే ఏంటి? ఈ వీటిలో ఉన్న ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారా మీరు? అవునండి, నెలకు ఎస్ఐపి అండి, నెలకు 1000 రూపాయలు సిప్ చేశారు. చొప్పున కంటిన్యూ చేయండి సార్. అంటే మీరు ఫండ్ పేరు ఏం చెప్పలేదు, మీరు ఫండ్ హౌస్ పేరు చెప్పారు కానీ ఫండ్ పేరు చెప్పాలా? అదే సార్, స్మాల్ క్యాప్. ఇప్పుడు మీరు ఫండ్ పేరు చెప్తే నేను చెప్పగలుగుతాను. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయినాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎల్ఐసి కూడానండి. ఎల్ఐసిలో మీరు అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారన్నారు కదా, ఎల్ఐసికి సంబంధించి మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారా లేకపోతే ఏం తీసుకున్నారు? ఎల్ఐసికి మ్యూచువల్ ఫండ్ ఏం లేదు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ సార్. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ సార్. స్మాల్ క్యాప్ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. సిప్ కంటిన్యూ చేయండి. మీకు లాస్ట్ 1 year స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బాగా బీట్ అండ్ డౌన్ అయినాయండి. సో ఈ 2026 నుంచి మీకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు కంటిన్యూ చేయండి, భయపడొద్దు. ఈ 2026 తర్వాత నుంచి కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ మళ్ళీ పెరుగుతాయండి. రైట్ సార్. సార్ సో సార్ మరొకళ్ళండి. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఒకటి హెచ్పిఎల్ ఇంజనీరింగ్ 5% లాస్ లో ఉంది. ఈ రోజు కొద్దిగా రిజల్ట్ వచ్చాయి కదా, అది వీక్ అవుతుంది. ఎక్కడ బయింగ్ చేయండి సార్? యావరేజ్ చేయొచ్చా? హెచ్పిఎల్ ఇంజనీరింగ్ వచ్చేసి రిజల్ట్స్
కొంచెం మిక్స్డ్గా వచ్చినాయండి. బట్ మనకు మొన్న ఫ్రైడేనే వచ్చినాయి రిజల్ట్స్. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, తిరిగి పెరుగుతుందండి. ఆర్డర్ బుక్ బాగుంది. మీరు ఎంతలో తీసుకున్నారు? సార్ ఎంతలో తీసుకున్నారు సార్? 850. 850 సార్. 750 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ ఉందండి. 750 పైన ఉన్నంతసేపు మనం యావరేజ్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా 753 వరకు వచ్చి తిరిగి పెరుగుతుంది అండి. 761లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో 750 నుంచి 755 మధ్యలో మళ్ళీ కొంచెం కిందకి కనుక వస్తే ఈ రోజు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. కొంచెం టైం ఏమన్నా సార్, మళ్ళీ పెరుగుతుంది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గ్రోత్ కనిపిస్తోంది, హోల్డ్ చేయొచ్చండి సార్. రైట్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ఈశ్వర్ గారు గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హలో చెప్పండి. చెప్పండి సార్. వినపడుతోంది, చెప్పండి సార్. వెంకట్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఓకే సార్. హలో సార్, నేను ఆర్వీఎన్ఎల్ 364 మీద హోల్డ్ చేస్తున్నాను సార్. ఓకే, అది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా సార్? హోల్డ్ చేయండి, పర్వాలేదు. డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. రేపు బుధవారం డివిడెండ్ ఎక్స్ డివిడెండ్ డేట్ ఉంది, హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ మీరు హోల్డ్ చేయమని చెప్పారు సార్ సారు. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ నుండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. వెంకట్ గారికి కూడా నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్ నా దగ్గర మోర్కెన్ ల్యాబ్స్ 70 రూపాయల్లో ఉన్నాయి సార్. ఈ మధ్యకాలంలో ఏమన్నా రేట్ వస్తుందా కొంచెం చెప్పండి సార్. అలాగే సిల్వర్ బీస్ కూడా 260 రూపాయల్లో ఉన్నాయి సార్. సిల్వర్ బీస్ ఓకే, ఒక 6 నెలలు 7-8 నెలలు అన్న మనకి లాభంలో ఉంటుందా సిల్వర్ ఎట్లాగో కొంచెం చెప్పండి సార్. సో నిప్పాన్ ఇండియా సిల్వర్ బీసా? అవును సార్, అవును సార్. ఓకే, ఎంతలో ఉన్నాయి? 270 260 అండి. 260 సార్, 260. 260 ఆల్రెడీ 243 వచ్చేసింది కదండి. ఈ రోజు 8% పెరిగింది కదా. 260 సార్, 260. అవునండి, 243కి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతుంది. నిన్నటి నుంచి పెరిగిందండి. నిన్నటి నుంచి 8% పెరిగింది. మళ్ళీ మీ ప్రైస్కి వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి. మోర్ఫన్ ల్యాబ్స్ కూడా 42 రూపాయలు 30 పైసలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. రీసెంట్గా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. మళ్ళీ దీనికి మంచి రోజులు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. 42 రూపాయలు 30 పైసలు దాటిన తర్వాత మోర్ఫన్ ల్యాబ్స్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. విత్ ఇన్ 3 monthsలో మళ్ళీ మీరు ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. సార్ అదండి సూచన. సో సార్, సో ఏంటి సార్ మరి ఏంటంటే ఐటీ షేర్ చాలా బిట్ అండ్ డౌన్ చేశారు కదా సార్. ఏంటి ఐటీ షేర్లు ఏమైనా మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా, ఎట్లా ఉండొచ్చు సార్? డెఫినెట్ గానండి, ఐటీ షేర్లు అయితే మళ్ళీ పుంజుకుంటాయి. అండ్ ఇది మంచి టైం అండి. మనం ఐటీ షేర్స్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్ చేయాలి అన్న, యావరేజ్ చేయాలన్నా కూడా ఇది మంచి టైమే, ఇబ్బంది ఏమి లేదు. కేవలం న్యూస్ వల్లే కిందకు వచ్చినాయి కానీ అంతకుమించి ఏమి లేదు ఐటీ షేర్స్ కి. సో ఎవరికైతే ఆల్రెడీ ఉన్నాయో యావరేజ్ ప్లాన్ చేసుకోండి. కొత్తగా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఐటీ సెక్టర్ లో ఉన్న మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంట్రీస్ అనేది ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, అచ్చా ఓకే ఓకే. సో ఫండమెంటల్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి, చేత ఇబ్బంది లేదు, అది అంతే కదా సార్? అవునండి, ఈ రోజు చూసుకుంటే మార్కెట్లో కేవలం ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయండి ప్రస్తుతం. భారీ గ్యాప్ అప్ అయింది కదా, అందువల్ల మీకు పాజిటివ్ లో కనపడుతున్నాయి. సార్ సార్ సరే సార్. సార్ అలాగే నిఫ్టీ పరంగా చూసుకుంటే నిఫ్టీ ప్రస్తుతం 121 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది అండి. అయితే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లుగా ఓపెన్ నుంచి అయితే ఇంకా డౌన్ లోనే కనిపిస్తుంది. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. ఓపెన్ నుంచి డౌన్ ఎంత గ్యాప్ అప్ అయినా కూడా ఓపెన్ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వకూడదండి. డౌన్ అయ్యింది అని అంటే ఈ రోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి లేదా ఫ్లాట్ గా ట్రేడ్ అవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, రైట్ సార్, రైట్ సార్. సార్ మరి లాస్ట్ గారు తీసుకుందాం సార్. కృష్ణారావు గారు, విశాఖపట్నం. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు, వెంకట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ కైటెక్స్ గార్మెంట్స్, ఈటీయూ నెట్వర్క్స్ ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. కైటెక్స్ గార్మెంట్స్ అండ్ ఈటీయూనా? ఈటీయూ నెట్వర్క్. సో కైటెక్స్ గార్మెంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు పెరుగుతుందని ఏదో అన్నారు కదా సార్, మీరు కూడా చెప్పారు కదా సార్. యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, దాని తర్వాత ఇవన్నీ పెరుగుతాయి అని చెప్పి మనం కొన్ని స్టాక్స్ లిస్ట్ కూడా చెప్పాం. దాని తర్వాత మనకి టారిఫ్లు కూడా 0% అయినాయి. బడ్జెట్ లో కూడా మెగా టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ చేశారు.
సో ఇవన్నీ కూడా పెరగడానికే ఛాన్సెస్ ఉన్నాయని మనం అప్పుడు చెప్పుకున్నామండి. అందుకని ఈ టెక్స్టైల్ సెక్టర్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అయితే ఇమీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా ముందుగానే చెబుతున్నా నేను. అక్కడ బడ్జెట్లో అనౌన్స్మెంట్ జరగగానే రేపటి నుంచే మనకి పెరిగిపోతాయి అంటే అలా ఉండదండి. వ్యాపారంలో అలా ఉండదుగా, మీకు అందరికీ తెలిసిందే. బిజినెస్లో గ్రోత్ రావాలి అంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఓపిక్గా వెయిట్ చేయండి, మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. సో కైటెక్స్ గార్మెంట్స్ తీసుకోవచ్చండి, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. కిందకు వస్తే మళ్ళీ మీరు బై చేయడానికి రెడీగా ఉండండి. అయితే 230 దాటితే బాగా పెరగడానికి ఛాన్స్ ఉందండి. మీరు ఒకవేళ తీసుకున్న ఈ ప్రైస్లో తక్కువ క్వాంటిటీ తీసుకోండి, 230 దాటితేనే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఎందుకంటే 230 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. E2E నెట్వర్క్స్ కూడా సేమ్ అండి. E2E నెట్వర్క్స్ కూడా మీరు బడ్జెట్ తర్వాత మనకు బాగా పెరుగుతున్న స్టాకే. కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఈ ప్రైస్లో వద్దు, ఈ ప్రైస్లో అయితే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. 2750 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. 2750 దాటితేనే మనకి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది దాటితేనే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. కృష్ణారావు గారు, అది మరి అది సూచన, అది ఆ రకంగా మరి మీరు ముందుకు వెళ్ళండి. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. మేడ్ ఇట్ వెల్కమ్ సార్, వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాటి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.